దేశాలను గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. కరోనా ప్రభావంతో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో వైరస్ మరోసారి బుసలు కొట్టడంపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ ప్రభావం దక్షిణేషియా దేశాలపై మొదట ప్రభావం చూపించే అవకాశం ఉందని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజారావు అన్నారు. లక్షణాలు ఉన్నవారు తప్పకుండా మాస్క్ ధరించాలంటున్న డాక్టర్ రాజారావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రైట్, కరోనా మరొకసారి పంజా విసురుతుంది. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ అయినటువంటి హాంకాంగ్లో కావచ్చు, సింగపూర్లో కావచ్చు, థాయిలాండ్లో కావచ్చు కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. గత వారం రోజుల్లోనే దాదాపుగా 14,000 కేసులు పెరిగినట్టుగా అటు సింగపూర్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. సో ఏషియన్ కంట్రీస్లో పెరుగుతుందో ఒకంత భారత్లో కూడా ఆందోళన కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే గతంలోనే మనం మాస్క్ మస్ట్ అని చెప్పుకున్నాము, అలాగే ఇప్పుడు సింగపూర్లో కూడా మాస్క్ మస్ట్ అని చెప్తున్నారు. సో మరొక మారు గతంలో లాంటి పరిస్థితులు ఎదురవుతాయా, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనతో మాట్లాడేందుకు అప్పుడు కరోనాలో కట్టడిలో ముఖ్య భూమిక పోషించినటువంటి గాంధీ మాజీ సూపరింటెండెంట్ రాజారావు గారు ప్రస్తుతం ఉస్మానియా కాలేజ్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు. సో మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం తనతో మాట తెలుసుకుందాం. సార్ నమస్కారం. సో ఆ రోజు మీరు ఎంత ముఖ్య భూమిక పోషించారో అందరికీ తెలుసు. సో ఈ రోజు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది. ఏషియన్ కంట్రీస్లో మళ్ళీ ఒకసారి తాజాగా కేసులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో ఎలా చూడాలి సార్? ఏ వేరియంట్ వల్ల పెరుగుతూ ఉంది? ఒమిక్రాన్ సబ్ వేరియంట్సా లేకపోతే ఒమిక్రాన్ వేరియంటా? మనకి ఆ తట్టుకునే శక్తి ఉందా? సో ఎలా చూడాలి? అంటే బేసిక్గా మనం చూసుకుంటే ఏ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అయినా కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు మనం కోవిడ్ తీసుకున్నా కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లోనే ఇప్పుడు మళ్ళీ మనకి కేసులు కొన్ని వస్తున్నాయని వింటున్నాము. ఆ కేసులు కూడా మనకి ఇంతకుముందు ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే మనం థర్డ్ వేవ్లో వచ్చిందో ఒమిక్రాన్ వేరియంట్, దట్ ఇస్ వెరీ హైలీ ఇన్ఫెక్షస్. బట్ లక్కీలీ ఏంటంటే మైల్డ్గా ఉన్న వైరస్ అది. దాని నుంచి తర్వాత మనకి JN.1 అని దాని సబ్ వేరియంట్ వచ్చింది. ఆ JN.1కి సంబంధించిన సబ్ లీనియేజెసే ఇప్పుడు మనకి స్ప్రెడ్ అవుతున్న XDB కానివ్వండి, లేకపోతే XEC అని కానీ, లేకపోతే PC2 అనేవి, ఇవన్నీ కూడా సబ్ లీనియేజెస్ ఆఫ్ JN.1 వేరియంట్. అవి మన ఒమిక్రాన్కి సంబంధించినవి. ఒమిక్రాన్ నుంచే ఇవన్నీ కూడా సబ్ లీనియేజెస్ ఇట్లా వస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే మనకి అంటే వ్యాప్తి ఎక్కువగా ఉంది, కానీ బట్ ఇంకా ఆ సివియారిటీ అయితే మైల్డ్గానే ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఇంకా WHO ఆ సివియారిటీని ధృవీకరించాల్సిన అవసరం ఉంది. కాకపోతే మీరు అన్నట్టు ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నీ ఒకదానికొకటి దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ పెరిగింది, గ్లోబ్ అంతా కూడా దగ్గరకు వస్తుంది. కాబట్టి మనకి ఈ స్ప్రెడ్ అనేది ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవే కాకుండా మనకి ఇంకా వేరే వైరసెస్ కూడా, అంటే ఇప్పటిదాకా మనం చూసుకున్న HMPV వైరస్ కావచ్చు, లేకపోతే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ కావచ్చు, ఇన్ఫ్లుయెంజా వైరసెస్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బేసిక్గా ఎవరైనా కానీ అందరూ మాస్క్ పెట్టుకోకపోయినా కానీ సిమ్టమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతటా వాళ్ళు ఐసోలేట్ అయిపోయి మాస్క్ పెట్టుకుంటే వేరే ఇంట్లో ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఈ వేరియంట్స్కి సంబంధించి కొంత హాస్పిటల్స్లో కేసుల సంఖ్య పెరుగుతుంది, హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యే సంఖ్య పెరుగుతుందని ఒక హాంకాంగ్, సింగపూర్ 2 దేశాలు కూడా ప్రకటించేశారు. సో ఈ వేరియంట్స్ నిజంగా అంత డేంజరస్సా? సో ఎలా చూడాలి? అంటే ఇప్పుడు అక్కడున్న కేసులను బట్టి చూస్తే తీవ్రత అంత ఇదేం లేదు. స్ప్రెడ్ బాగా ఎక్కువగా ఉంది కానీ బట్ వ్యాధి తీవ్రత అంతగా లేదు. సో యూజువల్లీ విరులెన్స్ అంటే ఆ వైరస్ అనేది దాని యొక్క వేరియంట్, దాని విరులెన్స్ అంటే దాని తీవ్రతను బట్టి మనుషుల్లో హాస్పిటలైజేషన్ ఇవన్నీ ఉంటాయా లేవా అనేది ఆధారపడి ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి, ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకటి రెగ్యులర్గా మనకి, అంటే ఎటువంటి వేరియంట్స్ వచ్చినా రాకపోయినా కానీ ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ మనం ఒకటేసారి తీసుకుంటాము. లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఇది పెద్దవాళ్ళు వీళ్ళు తీసుకుంటే మంచిది. సో ఎస్పెషల్లీ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు కానీ ఎల్డర్లీ పీపుల్ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే డెఫినెట్గా మంచిది. సో ఇది ప్రస్తుతం ఏషియా కంట్రీస్లో అయితే కొంత కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొంతమంది ఏషియన్ కంట్రీస్లో స్ప్రెడ్డింగ్ కూడా అలానే ఉంది, కానీ వ్యాధి తీవ్రత మాత్రం అంతగా లేదు. సో పెరుగుతున్నటువంటి కేసుల మీద WHO కూడా దృష్టి పెట్టింది. కానీ ఇండియాలో మనం గతంలో ఎంత పీక్ చూసాం. యూరప్ కంట్రీస్లో చాలామంది మరణాలు బారిన పడుతున్నప్పుడు కూడా ఇండియాలో దాన్ని చాలా బాగా కంట్రోల్ చేసాము. దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు సంసిద్ధంగా ఉన్నాయి. సో ఈ వేరియంట్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వ హాస్పిటల్స్ కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు అంతా సంసిద్ధంగా ఉంది. గతంలో మనం మాదిరిగానే పూర్తిగా కూడా కంట్రోల్ చేస్తాము, ఈ వేరియంట్స్ నుంచి కూడా కాపాడుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ముఖ్యంగా హ్యాండ్ శానిటైజేషన్ గతంలో మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో ఆ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు.